ఎలాంటి అనారోగ్య సమస్యలకైనా సిమ్టమ్స్ కాదు, రూట్ కాజ్ ని సరిచేయటం సెల్ హెల్త్ క్లినిక్ ప్రత్యేకత. This is the only collagen fuel. Heart health ki, bone health ki, joint health ki, hair బాగా గ్రో అవ్వటం 6 to 12 weeks మినిమం చేస్తే మీరు ఒక ముందు 10 ఏళ్ళు 20 ఏళ్ళు వెనకంగా కనపడతారు. అవయవాన్ని సరిచేయటం కాదు, అవయవం తయారైన ఆ కణాలను సరిచేద్దాం, మూలాల్లోకి వెళ్దాం అనేది సెల్ హెల్త్ విధానం. సో జ్వరం వచ్చిన తర్వాత 3 రోజులు మందులే వాడొద్దు అనేది ఎనాటమీ చెప్తుంది. కానీ తొందరగా తగ్గిపోవాలి కాబట్టి ముందు కోర్స్ వాడేస్తాం. గట్ క్లీన్ అని ఒక మూలికలు పౌడర్ ఇస్తాం, మీ గట్ క్లీన్ అవుతుంది. వాళ్ళ లేడీస్లో ఇన్ఫెక్షన్ అవుతుంది, చిన్న పిల్లలకి టైప్ 1 డయాబెటీస్ వస్తుంది, చిన్న పిల్లలకి సోరియాసిస్ వస్తుంది. సోరియాసిస్ నుంచి వాళ్ళు మా దగ్గర చాలా ఈజీగా హీల్ చేసుకోగలుగుతున్నారు. రోగ కణానికి ఆహారం గ్లూకోజ్. వెరీ ఈజీ టు డూ అవర్ సెల్ హెల్త్ ప్రోగ్రామ్. రుమటైడ్ ఆర్థరైటిస్ అదొక ఆటోఇమ్యూన్ కండిషన్. ఆ నొప్పులు పొద్దున్నే లెగవగానే ఆ నరకం ఆ పడేవాడికి తెలుస్తుంది. క్రాన్స్ కానీ, మయోసైటిస్ కానీ, రుమటైడ్ ఆర్థరైటిస్ కానీ ఇవన్నీ తగ్గిన పేషెంట్లు దాదాపు 100లో ఉన్నారు మన సెల్ హెల్త్ క్లినిక్లో. ఎటువంటి జబ్బు అయినా కాఫ్ టు క్యాన్సర్ అంటాం. ఎమర్జెన్సీ సెల్లోపతి ఈజ్ గాడ్, ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అక్కడ దాకా వెళ్ళనివ్వకుండా ఆపటం సెల్ హెల్త్ విధానం. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. మన దేశం మీద ఎవరైనా అటాక్ చేయాలి అనుకుంటే ఒక డిఫెన్సివ్ మెకానిజం వర్క్ చేస్తుంది. మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి, శత్రువులు మన దేశం మీద రాకుండా నిరోధించడానికి. అదే మన దేహం మీద అయితే ఎగ్జాక్ట్గా ఇమ్యూన్ సిస్టమ్ కూడా అలాంటి పనే చేస్తుంది. బయటి నుంచి వైరస్లు కావచ్చు, ఇతర ఏ హానికరకమైనటువంటి జబ్బులు రాకుండా నిరోధించేలా ఇమ్యూన్ సిస్టమ్ ప్రాపర్గా వర్క్ చేస్తుంది. ఒకవేళ ఇమ్యూన్ సిస్టమే పనిచేయడం మానేసి మన దేహంలో ఉన్నటువంటి ఆర్గాన్స్ని, సెల్స్ని తినేయడం ప్రారంభిస్తే, వాటి మీదే అటాక్ చేస్తే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వస్తాయి. అలాంటి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ రాకుండా ఎలా చూసుకోవాలి, మన సెల్స్ని ఎలా జాగ్రత్తగా కాపాడుకోవాలి, సెల్ హెల్త్ ఎలా మెయింటైన్ చేయాలి, దాని గురించే మాట్లాడుకుందాం. మనతో పాటుగా ఉన్నారు సెల్ హెల్త్ రీబూట్ యువర్ బాడీ ఫౌండర్ డాక్టర్ చింత రవికుమార్ గారు. హలో అండి, నమస్తే. నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు మీరు? ఫైన్. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ అండి, చాలా బాగున్నాను. సెల్స్ బాగున్నాయా? ఎస్, సెల్స్ బాగున్నాయా? నేను కూడా అదే ఆడబోతున్నాను. చాలా బాగున్నాను అంటే నేను ఫిజికల్గా చాలా బాగున్నాను, యాక్టివ్గా బాగున్నాను అనేది. నాకు తలనొప్పి, కాళ్ళ నొప్పులు ఇలాంటివి ఏం లేకుంటే నేను బాగున్నాను అనుకుంటున్నాను. బట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ మై బాడీ, దాన్ని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే మీ సెల్స్ ఎలా ఉన్నాయన్నారు. ఏంటది? అంటే మీరు ఒక 25 లక్షల కోట్ల సెల్స్తో తయారయ్యింది మీ శరీరం. టాప్ టు టాప్ 25 లక్షల కోట్లు. మీ కళ్ళు, ముక్కు, నోరు, జుట్టు, గోర్లు అన్నీ కూడా సెల్సే. స్కిన్ దగ్గర నుంచి లోపల ఆర్గన్స్ అన్నీ సెల్స్ సమూహం. కొన్ని కోట్ల సెల్స్ కలిస్తే ఒక కిడ్నీ అవుతుంది, కొన్ని కోట్ల సెల్స్ కలిస్తే ఒక లివర్ అవుతుంది. ఇట్లా మొత్తం శరీరం అంతా కణంతో తయారైంది. అందుకే యాప్ట్గా ఉంటుంది మనం సెల్ హెల్త్ క్లినిక్ అని పెట్టుకున్నాం. మన సంస్థ పేరు కూడా 5 సంవత్సరాల నుంచి. ఇప్పుడు ఈ సెల్స్ ఏం చేస్తాయి? మనకు ఒక డిఎన్ఏ ఉంటుంది, డిబ్రాక్సి న్యూక్లిక్ యాసిడ్ అని. ఆ డిఎన్ఏ ప్రకారం జెనెటిక్స్ అంతా నడుస్తూ ఉంటాయి. ఆ డిఎన్ఏ సిగ్నలింగ్ వ్యవస్థకు అనుగుణంగా ప్రతి సెల్కి ఒక నిర్దిష్టమైన పని అప్పచెప్పబడుతుంది. ఆ పని సవ్యంగా చేసినంత వరకు ఏ జబ్బులు రావు. ఎప్పుడైనా పొరపాటున కణం తప్పు చేస్తే జబ్బు వస్తుంది. అంటే ప్రాపర్ సిగ్నల్ అందకపోతే, అందిన సిగ్నల్ ప్రాపర్గా పుచ్చుకోలేకపోయినా, మాల్ ఫంక్షనింగ్ ఆఫ్ ద సెల్ ఈజ్ ద రీజన్ ఫర్ ఎనీ ఇన్ఫెక్షన్, ఎనీ ఎయిల్మెంట్ ఇన్ ద బాడీ. ఉన్నది ఒకటే జబ్బు అని నేను ఎప్పటి నుంచో చెప్తాను. సెల్ మాల్ ఫంక్షన్ ఎందుకు తప్పు చేస్తుంది? అది కారణాలు ఎత్తితే 2 కనపడుతున్నాయి. అందాల్సిన పోషకాలు అందట్లేదు, అందకూడని విష పదార్థాలు మితిమీరి అందుతున్నాయి. డెఫిషియన్సీ అండ్ టాక్సిసిటీ, అంతే. ఎగ్జాక్ట్లీ. సో దాన్ని రిపేర్ చేయాలి. రిపేర్ చేయాలంటే మన సెల్ హెల్త్ విధానం ఏంటి? డెఫిషియన్సీని అడ్రస్ చేయాలి. విటమిన్స్, మినరల్సా, న్యూట్రియంట్సా, ఎంజైమ్సా ఏం డెఫిషియెంట్గా ఉన్నాయో చూసి వాటన్నిటిని సమపాళల్లో న్యాచురల్గా వాటికి అందించాలి శరీరానికి. బాడీలో ఉన్న చెత్తను డీటాక్స్ చేయాలి. సో దట్ ఈస్ ద మెకానిజం, బేసిక్ మెకానిజం ఆఫ్ సెల్ హెల్త్ క్లినిక్ బేసిక్గా. సో ఈ విధానంలో సెల్ డివిజన్ అనేది నిరంతర ప్రక్రియ. ప్రతి క్షణం సెల్స్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంటేనే 1 కోటి సెల్స్ చనిపోయి ఉంటే 1 కోటి సెల్స్ పుట్టుంటాయి. సో దట్స్ ఇన్ కంటిన్యూస్ ప్రాసెస్. ఒక సెల్ 2గా డివైడ్ అవుతుంది. అట్లా ఒక 100 ఎడిషన్సే అవుతూ ఉంటాయి. 100 సెల్స్గా మళ్ళీ డివైడ్ అవుతాయి మ్యాక్సిమం. మల్టిప్లికేషన్ అంటూ జరిగిందంటే 100 దాటిపోయి 1000 సెల్స్ లాంటి ఏంటంటే
చాలా ఇంకా డిజార్డర్ అవుతుంది. ఈ డిసీజెస్ క్యాన్సర్ లాంటి లక్షణాలు ఉన్న సెల్స్కి అటువంటి గ్రోత్ ఉంటుంది. బట్ జనరల్గా వెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ హెల్దీ సెల్స్ అవి 100 వరకే డివైడ్ అవుతాయి. 90 రోజులు దాటి 90% సెల్స్ బ్రతకవు. ఒక్క క్షణం నుంచి పుట్టిన క్షణంలో చనిపోయి ఉంటాయి, నిమిషంలో చనిపోయి ఉంటాయి, 90 రోజుల దాకా ఉండే ఉంటాయి. సో అందుకని 100 రోజులకు ఒకసారి మనం 90% న్యూ వర్షన్గా ఉంటాము. ఆ న్యూ వర్షన్ ఏదో మనం హెల్దీ న్యూ వర్షన్గా అవుదాము అనే ప్రయత్నమే సెల్ హెల్త్ క్లినిక్ విధానం అని నినాదం. ఇప్పుడు సెల్స్ గురించి ఇంత ఫోకస్ పెడుతున్నారు. యూజువల్గానే ఇప్పుడు నాకు ఏదైనా తలనొప్పి వచ్చింది, లేకుంటే ఇంకోటి ఏదో వచ్చింది, షుగర్ వచ్చింది అనుకుంటే ప్రాపర్గా వర్క్ చేయట్లేదు, రిలీజ్ అవ్వాల్సినటువంటి ఎంజైమ్స్ రిలీజ్ అవ్వట్లేదు, లేకుంటే అక్కడ ఏదో డిజార్డర్ ఉంది అనుకుంటాం. కానీ రూట్ కాజ్ అనేది ఉంటుంది. ఆ రూట్ కాజ్ని ఐడెంటిఫై చేయడం అంటే, ఆ రూట్ కాజ్ అంటే సెల్ హెల్తేనా? అంతే కదా. బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ సెల్స్ అన్నప్పుడు మీకు తలనొప్పి వచ్చిందంటే, మైగ్రేన్ వచ్చిందంటే బ్రెయిన్ దగ్గర అది కూడా సెల్సే కదా. కొన్ని సెల్స్ తప్పు చేస్తున్నాయి. వై ఇట్ ఈస్ డూయింగ్ దాట్? ఆ తప్పు చేయడానికి కారణాలు ఏంటి ఎత్తుకుతూ రూట్ కాజ్కి వెళ్తాం. అసలు సెల్ పనిచేయాలంటే సెల్ని నడిపే శక్తి ఒకటి ఉంది మళ్ళీ సెల్ లోపల. వీ కాల్ ఇట్ పవర్ హౌస్ ఆఫ్ ద సెల్. ఓకే. దాని పేరు మైటోకాండ్రియా. మనం చిన్నప్పుడు వినే ఉంటాం, చిన్నప్పుడు చదువుకుంటాం. ఎగ్జాక్ట్లీ. మైటోకాండ్రియా బొమ్మకి ఇస్తే 5 మార్కులు వేసేవారు మనకి. మనకి అప్పుడు గుర్తుంది, కానీ ఇప్పుడు నేను చెప్పేదాకా మళ్ళీ మీకు గుర్తు మళ్ళీ మర్చిపోయాం కదా. మేమేంటంటే మనకు మిగతావన్నీ వచ్చాయంటే సూపర్ఫిషియల్గా ఇంకోటి ఏదో ఉంటుంది, దానికి కావాల్సినటువంటి మందులేవో అవైలబుల్గా ఉన్నాయి, ఇమీడియట్గా టెక్నాలజీ వచ్చింది, ఇవన్నీ మాట్లాడుకుంటాం మనం. ఎక్కడైతే మన ఇన్సైడ్ మన బాడీలోనే ఉందో సెల్ అనేదాన్ని మనం మర్చిపోయాం ఎప్పుడో. అంతే. సూపర్ స్పెషాలిటీలు వచ్చేసిన తర్వాత వైద్య విధానంలో, అది ఆధునిక వైద్య విధానంలో అందరం ఆర్గన్స్ గురించే మాట్లాడుతున్నాం. హార్ట్ స్పెషలిస్టు, బ్రెయిన్ స్పెషలిస్టు, న్యూరో స్పెషలిస్టు, నెఫ్రో స్పెషలిస్టు, కార్డియాలజిస్టు, ఇట్లా ఒక ఆర్గన్ బేస్డ్ స్పెషలైజేషన్స్ వచ్చేసిన తర్వాత ఎవ్రీబడి ఆర్ టాకింగ్ అబౌట్ ఆర్గన్స్ ఓన్లీ. ఆ ఆర్గన్స్ కూడా సెల్స్తో తయారైందే అని అర్థం చేసుకుంటే, ఆ సెల్ను నడిపేది మన లోపల ఉన్న మైటోకాండ్రియా అని అర్థం చేసుకుంటే, ఆ మైటోకాండ్రియాని హెల్దీగా ఉంచగలిగితే సెల్కి కావాల్సిన ఎనర్జీ అది ప్రొడ్యూస్ చేస్తుంది. ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్, ఏటీపీ అంటాం, కరెన్సీ ఆఫ్ ద సెల్. ఎనర్జీ ప్రొడక్షన్ చేసేది లోపల ఉన్న మైటోకాండ్రియా. దాన్ని డిస్ఫంక్షన్ అవ్వకుండా దాన్ని ఎనర్జెటిక్గా ఉంచడం అనేది సెల్ హెల్త్లో మూల విధానం. మీరు సెల్ వరకు మాట్లాడితేనే మీరు ఆశ్చర్యపోతున్నారు. సెల్ నడిపే లోపల ఉన్న అతి సూక్ష్మమైన మైటోకాండ్రియా హెల్త్ గురించి ఆలోచిస్తామే సెల్ హెల్త్ ఒక గొప్ప విధానం. అందుకనే మనకి ఇన్ని రిజల్ట్స్ 1,00,000 మంది వచ్చారంటే ఊరికే రారు కదమ్మా. 5 సంవత్సరాలుగా నడుస్తుందంటే దుబాయ్లో పెట్టాము, ఇవాళ మన నార్త్ ఇండియా అంతా వెళ్ళబోతున్నాము. బికాస్ వీ అండర్స్టూడ్ వాట్ ఈస్ ద రూట్ కాజ్ అండ్ ఇట్ ఈస్ వెరీ సింపుల్. ఒకటే జబ్బు, 2 కారణాలు అన్నప్పుడు అంతేనా అనిపిస్తుంది. నిజంగా కూడా కాంప్లికేట్ చేయకుండా సింప్లిఫై చేసి మీకు అర్థమయ్యేలా చెప్తే ఎవరికైనా కానీ భయపెడతాం కాదు, చాలా తేలిక, పెద్ద విషయం కాదు. వీ కెన్ టేక్ కేర్ ఆఫ్ అవర్ బాడీ. మన శరీరాన్ని మించిన డాక్టర్ లేడు. లోపల ఉన్న డాక్టర్ ఇంకా చూడండి, ఆవిడ పని చేసుకునివ్వండి. అట్లా కాకుండా మీరు బయట ఉన్న డాక్టర్లు ఇంకా చూస్తే ఏమవుతుంది? మీరు ఆస్తులు అమ్ముకుంటుంటారు, డాక్టర్లు ఆస్తులు కొనుక్కుంటూ ఉంటారు తప్పితే ఉపయోగం లేదు. ఎందుకంటే దెర్ ఇస్ నో టర్మ్ కాల్డ్ క్యూర్. అందరూ మాట్లాడుకుంటున్నది అది అబద్ధం. క్యూర్ అనేది లేదు. యూ ఓన్లీ హ్యావ్ టు టేక్ కేర్. ఇప్పుడు మనం బోల్డ్ అంతా టెక్నాలజీ వచ్చింది, లేకుంటే మెడిసిన్స్ అనేవి వచ్చాయి, మనం సూపర్ స్పెషాలిటీస్ అని అంటున్నాము, అల్ట్రా మోడర్న్ ఇవన్నీ వచ్చిన తర్వాత కూడా క్యూర్ అనేది జరగట్లేదా మన బాడీకి ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ? క్యూర్ అనేది కరెక్ట్ కాదు. అల్లోపతి అంటే ఏంటి? అల్లో అంటే సిమ్టమ్, పతి అంటే డిజార్డర్, భర్త కాదు, గ్రీక్ వర్డ్ లేండి అది. డిజార్డర్ ఒక సిమ్టమ్స్ని అడ్రస్ చేస్తారు. దే ఆర్ వెరీ క్లియర్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్. నొప్పి వచ్చింది, ఆ నొప్పి తగ్గాలి, తగ్గుతుంది. ఓకే. అంతేగాని నొప్పి ఎందుకు వచ్చిందో ఆ మూలం సరిచేయరు. మీకు షుగర్ వచ్చింది, ట్యాబ్లెట్ వేసుకుంటే షుగర్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. లేకపోతే 2 ఇన్సులిన్ ఇంజక్షన్లు పొడుచుకో, మీకు కంట్రోల్లో ఉంటుంది. జీవితాంతం షుగర్ ట్యాబ్లెట్లు వేసుకోవాల్సిందే, ఇన్సులిన్ వేసుకోవాల్సిందే. థైరాయిడ్ వచ్చింది, జీవితాంతం ఆ థైరోనార్మో ఏదో ట్యాబ్లెట్ వేసుకోవాల్సిందే. అట్లా ట్యాబ్లెట్తో కంట్రోల్లో ఉంచుతున్నారు వాళ్ళు, క్యూర్ చేయట్లేదు. రివర్స్ అవ్వడం అనేది ఉంటుంది. ఏదైతే న్యాచురల్గా ఉండేది ఉంటుందో, తన సహజంగా చేసేటువంటి పని అక్కడి దాకా తీసుకురావాలి. కరెక్ట్. ఆ మూలాల్లోకి వెళ్ళి దాని రూట్ కాజ్ ఏంటి అని అర్థం చేసుకుని దానిని అక్కడ సరిచేస్తే మూలం సరి అవుతుంది, విషయం రివర్స్ అవుతుంది. రివర్స్ అవుతుంది కూడా క్యూర్ అని నేను అన్ను.
రివర్స్ చేసి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని మెయింటైన్ చేసుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద వాళ్ళకే ఉంటుంది కదా. ఆబ్వియస్లీ అవును. సో మీకు ప్రాబ్లంతో వచ్చారు, ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చిందని మూలాల్లోకి వెళ్ళి మేము మాకు సెల్ హెల్త్ క్లినిక్లో మా టీమ్ ఆఫ్ డాక్టర్స్ దాన్ని సరిచేసి మీకు అర్థమయ్యేలా చెప్పి సరిచేసి, మీ షుగర్ ఉందండి 11, 12 ఉంది ఫర్ ఎగ్జాంపుల్, A1C HbA1c ఫాస్టింగ్ 170 పోస్ట్ ప్రాండియల్ 200 ఉంది, ఆ కండిషన్లో మా దగ్గరికి వచ్చారు. సో వీ విల్ అనలైజ్ వాట్ ఈస్ ద రూట్ కాజ్. మీరు విపరీతంగా గ్లూకోజ్ తింటున్నారు, దాంతోపాటు విపరీతంగా ఇన్సులిన్ ఇస్తున్నారు, లోపల గ్లూకోజ్ ఆల్రెడీ ఉంది, బాడీ వాడుకోలేకపోతుంది, బాడీలో ఇన్సులిన్ కూడా ఉంది, బాడీ వాడుకోలేకపోతుంది. టైప్ 2 డయాబెటీస్ గురించి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి అర్థమయ్యే భాష చెప్తే ఇట్లా నేను చెప్పినట్టు కనెక్ట్ అవుతారు కదా. మీ సైంటిఫిక్గా ఐ టాక్ లాట్ ఆఫ్ సబ్జెక్ట్ విచ్ నాకు నాకు చాలా తెలుసు అని మీకు తెలుసు, మీకు అర్థమవుతుంది, కానీ విషయం మీకేం అర్థం కానట్టుగా మాట్లాడుతుంది తప్పు కదా అనేది మా సెల్ హెల్త్లో విధానం అది. సో ఇప్పుడు మీరు లోపల గ్లూకోజ్ ఉందిగా, ఇప్పుడు బయట నుంచి గ్లూకోజ్ ఇవ్వడం ఎందుకు, కొద్ది రోజులు బయట నుంచి గ్లూకోజ్ ఇవ్వడం ఆపేద్దాం ఆహారంలో. ఇటువంటి చిన్న చిన్న మౌలికంగా వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పి, గ్లూకోజ్ ఎప్పుడైతే ఇవ్వటం మానేశారో ఇంక ఇన్సులిన్తో పనే ఉంది, ట్యాబ్లెట్లతో పనే ఉంది, ఆపేయండి ట్యాబ్లెట్లు, ఇట్లా మాట్లాడుతున్నప్పుడు ట్యాబ్లెట్లు ఆపంగానే కూడా వాళ్ళకి అదే షుగర్ ఉంటుంది, గ్లూకోజ్ వెళ్ళట్లేదు కాబట్టి. సో అట్లా ఒక నెల రోజులు అయ్యేపాటికి వాళ్ళకి ఫాస్టింగ్ పోస్ట్ ప్రాండియల్ డ్రాస్టిక్గా తగ్గిపోతుంది. 3 నెలలు అయ్యేపాటికి మనకి నార్మల్ అసలు ఏమీ లేదు, 5.8 5.7కి వచ్చేస్తుంది అది HbA1c. అప్పుడు బయట నుంచి గ్లూకోజ్ ఇవ్వండి, మేనేజ్ చేసుకోండి, మెయింటైన్ చేసుకోండి, మిమ్మల్ని రివర్స్ చేసి తీసుకొచ్చి పెట్టాం, ఇక్కడి నుంచి మేనేజ్ చేసుకోవాల్సిన బాధ్యత మీది, ఇట్లా చేసుకోండి అని చెప్తాం. 6 నెలలకు ఒకసారి ఒక 21 రోజులు మళ్ళీ ఇదే ప్రోగ్రామ్ చేసుకుంటూ ఉండండి అని చెప్తాం. ఇట్లా ప్రతిదానిని చాలా సింప్లిఫై చేసి, ఎంత కాంప్లికేటెడ్ సమస్య అయినా, టెర్మినల్ ఇల్నెస్ లాంటి సమస్య వచ్చినా కూడా వాళ్ళకు ఒక భరోసా, ఒక ధైర్యం ఇస్తాం. క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళిపోయి వాళ్ళు ఆయుష్ రాసేస్తారు, 6 నెలలు ఉంటారు, 3 నెలలు ఉంటారు లాంటి మాటలు మేము మాట్లాడడం. ఆయుష్ రాయడానికి మనం ఎవరు, మనం ఎంతసేపు వాళ్ళకి ఒక భరోసా ఇవ్వగలగాలి. ఎక్స్టెండెడ్ హెల్దీ ఎక్స్టెన్షన్ ఇవ్వడానికి మనం ఏం చేయాలో ఆలోచిస్తాం. ఎదుటి పేషెంట్కి మాత్రం ఏ ఇబ్బంది లేదు, ఖచ్చితంగా మీరు ఈ విధానం పాటించండి, అలోపతి సహాయం తీసుకోండి, ఖచ్చితంగా అది మానబాకండి అని చెప్తూ వాళ్ళకు ఒక ధైర్యం ఇచ్చి పంపడమే సెల్ హెల్త్ యొక్క గొప్పతనం. సో ధైర్యము అనేది దాంతోపాటుగా మీరు అన్నట్టుగా క్యూర్ కాదు, దాన్ని ప్రాపర్గా ఎలా మెయింటైన్ చేయాలి, అండ్ గోయింగ్ బ్యాక్ టు అవర్ ఓన్ సెల్స్, ఒరిజినల్గా ఎలా అయితే సెల్స్ ఉన్నాయో ఆ ప్యూరిటీ అనేది అలాగే ఉండాలి. అంటే ఏమి ఇస్తారు, ఏం చేస్తారు మీరు అసలు? చాలా సింపుల్గా, వీ ఓన్లీ రిపేర్ ద సెల్స్ విచ్ ఆర్ మాల్ ఫంక్షనింగ్ అండ్ వీ డోంట్ ఎన్ష్యూర్ సెల్స్ టు మాల్ ఫంక్షన్ ఫస్ట్. తప్పు చేయకుండా ఉండటానికి ఏం చేయాలి, ఒకవేళ తప్పు జరిగితే దాన్ని సరిచేయటం ఎలా, సరి చేయలేని పరిస్థితి, ఆ స్టేజ్ దాటిపోయిన కణాలు ఉంటే వాటిని పస్తు పెట్టడం ఎలా, వాటి ఇమ్యూనిటీని పడేయటం ఎలా, వాటి చెడగొట్టలేక నీరసించి చచ్చిపోతుంది ఆ విధానం ఎలా. బేసిక్గా 90% ఫ్యూయల్ టు ఎనీ రోగ కణానికి ఆహారం గ్లూకోజ్. గ్లూకోజ్ లేకపోతే మనిషి బతకడు, అది వేరే విషయం. జబ్బు వచ్చినప్పుడు ఆ జబ్బు కణాలకి గ్లూకోజ్ పెట్టకుండా వాటిని పస్తు పెట్టగలిగితే అవి చెడగొట్టలేక నీరసించి చస్తాయి. ఇది సింపుల్ లాజిక్. బేసిక్గా దిస్ ఈజ్ వాట్ వీ బేసిక్లీ డూ ఇట్ సెల్ హెల్త్. ఏదైతే ఆహారం అవసరం ఉందో ఆ ఆహారాన్ని మనం ఇవ్వకుండా దాన్ని శుష్కించిపోవడం అంటాం కదా, అలా చేసేయాలి. ఇంకా అట్లా అంటున్నప్పుడు మరి ఆరోగ్య కణాలకు కూడా ఉంటాయి కదా, ఎఫెక్ట్ పడుతుంది కదా, వాటికి కావాలి కదా అని అడగాలి మీరు. అవును, వాటికి కావాల్సిన ఆహారం పుష్కలంగా అందిస్తాం. బాడీలో గ్లూకోజ్ లేకుండా ఉండదు. మీరు జనరల్గా బ్లడ్ టెస్ట్ చేయించుకున్నా కూడా 72, 110, 120 నార్మల్ రేంజ్ గ్లూకోజ్, అది దాటితేనే 140 దాటితేనే మీరు డయాబెటిక్ అయ్యే ప్రమాదం ఉంది అంటే 72, 120 ఉంటుంది కదా. ఇప్పుడు మీరు ఓబియస్గా ఉన్నారంటే మీ దగ్గర బోల్డ్ ఫ్యాట్ కూడా లోపల ఉంది, ఆ ఫ్యాట్ మళ్ళీ గ్లూకోజ్గానే కన్వర్ట్ అయ్యి ఉంది. మనం బయట నుంచి గ్లూకోజ్ ఇవ్వనప్పుడు లోపల ఉన్న ఫ్యాట్ని మళ్ళీ శరీరం లివర్ గ్లూకోజ్గా మార్చేసుకుంటుంది, గ్లూకోనియోజెనిసిస్ అనే ప్రక్రియ ద్వారా. మళ్ళీ శరీరం వాడుకుంటూనే ఉంటుంది. రోగ కణాలకి అందనివ్వకుండా చేయాలి అంటే మనం గ్లూకోజ్ ఇవ్వకుండా వేరే రకంగా ఫ్యాటో, ప్రోటీను, ఫైబరు అవి ఎక్కువగా ఉండేలా చూసుకుంటే శరీరానికి ఆరోగ్య కణాలకు ఉపయోగపడతాయి. బేసిక్ విధానం సెల్యులార్ మెటబాలిక్ న్యూట్రిషన్ అంటాను నేను దాన్ని. సో అల్ట్రా లో కార్బ్ ప్రోగ్రామ్ అది. అండ్ దెన్ ఒక పెద్ద మనిషి జపాన్ అయిన డాక్టర్ ఓజూరి అని ఆయన మరి నోబెల్ ప్రైజ్ గెలుచుకున్నాడు 2016లో. 18 గంటలు ఉపవాసం ఉండండి, 6 గంటలు తినండి అని చెప్పినందుకు. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటున్నాం మనం దాన్ని. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది 74లో క్రిస్టియన్ దువే బెల్జియన్ ఆయన కనుక్కున్నాడు. 12 గంటలు ఫాస్టింగ్, 12 గంటలు ఈటింగ్ అని.
దాని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి ఈయన ఆటోఫేజీ అని కనుక్కున్నాడు. 12 గంటలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే సెల్ లోపల మైటోకాండ్రియా ఉన్నట్టే లైసోజోమల్ అని ఉంటుంది. అది లోపల ఉన్న చెత్తను క్లీన్ చేసి ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది 12 గంటలు మీరు ఉపవాసం ఉంటే అనేది అక్కడ కనుక్కున్న సిద్ధాంతం. దాన్ని బేస్ చేసుకుని ఈ జపాన్ అయిన ఆటోఫాగోజోమల్ అని దాకా తీసుకువెళ్ళాడు. అంటే లైసోజోమల్కి ఆటోఫాజీ కలిపితే క్లీన్ చేయటమే కాదు, కొత్త కణాలు తయారవడానికి కూడా దోహదపడతాయి. క్యాన్సర్ కణాలతో సహితం అన్నిటినీ బ్రేక్ డౌన్ చేయగలవు, చేసి కొత్త కణాలని తయారు చేయగలవు. డెడ్ సెల్స్ని అయితే డైరెక్ట్గా తినేస్తాయి హెల్దీ సెల్స్. అది కూడా లింక్ పెట్టుకుని చూస్తే మళ్ళీ మనలోనే ఒక డాక్టర్ ఉన్నాడు అనే దానికి ఇదొక మళ్ళీ ప్రూఫ్ లాగా మనకే టెస్టిమోనీ లాగా యాడ్ అవుతుంది. సో ఈ విధానాన్ని కూడా సెల్ హెల్త్ విధానంలో పార్ట్గానే చేసుకున్నాం. సో 16 నుంచి 18 గంటలు ఉపవాసం ఉండండి, 6 నుంచి 8 గంటలు తినండి, మొదటి రోజు ఒక 24 గంటలు లిక్విడ్ ఫాస్టింగ్లోనే ఉండండి. అప్పుడు మనం హెల్దీ సెల్సే లోపల ఉన్న మాల్ ఫంక్షనింగ్ సెల్స్ రోగ కణాలని డిస్మాంటిల్ చేయగలిగే దమ్ము మన శరీరానికే ఉంది అనేది మనం ఎప్పుడు నువ్వు చెప్తున్న దానికి జపాన్ డాక్టర్ గారు నోబెల్ ప్రైజ్ గెలుచుకుని ఇట్ ఈస్ నోబెల్ ప్రైజ్ విన్నింగ్ కాన్సెప్ట్ కదా మారింది. సో సెల్ హెల్త్లో వి గో విత్ సెల్యులార్ మెటబాలిక్ న్యూట్రిషన్ అండ్ ఆల్సో ఆటోఫాజీ వెరెవర్ రిక్వైర్డ్ డిపెండింగ్ అపాన్ దర్ ఏజ్ అండ్ వాళ్ళు చేయగలుగుతారా లేదా అనే దాన్ని బట్టి విధానాన్ని మేము నిర్ణయిస్తాం. కొంతమందికి మనం ఫుడ్ తినాలి, లేకపోతే కొంతమంది నేను ఎక్కువసేపు ఉండలేను, నాకు తలనొప్పి వస్తుంది, కళ్ళు తిరుగుతాయి, షుగర్ లెవెల్ పడిపోతాయి, ఇలాంటి కండిషన్స్తో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఇదే రూల్ అప్లై అవుతుందా? కండిషన్ బట్టి సిచ్యువేషన్ బట్టి సెల్యులార్ మెటబాలిక్ న్యూట్రిషన్ అయితే వాళ్ళు 4-5 సార్లు తినొచ్చు, గ్లూకోజ్ తినకుండా మిగతాది ఎన్ని తినొచ్చు అని చెప్తాం. దానికి కావాల్సిన షుగర్ ఫ్రీ ఎలక్ట్రోలైట్స్, నీరసం రాకుండా, కళ్ళు తిరగకుండా ఎలక్ట్రోలైట్ పౌడర్లు ఇస్తాం, వాటర్లో కలుపుకుని తాగమని. అట్లాగే మినరల్ డ్రాప్స్ ఇస్తాం, మెగ్నీషియం రిచ్గా ఉన్న ట్రేస్ మినరల్స్ 64 మినరల్స్ అండ్ ట్రేస్ మినరల్స్ ఉన్న డ్రాప్స్ ఇస్తాం వాటర్లో కలుపుకుని తాగమని. అవి కూడా మంచి ఎనర్జీ ఇస్తాయి, అయోనిక్ నేచర్లో ఉంటుంది కాబట్టి. సో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అసలు అన్నం తినకుండా ఉండలేవండి మేము అనేవాళ్ళు ఉంటారు. అసలు ఒక ముద్ద పప్పు తినకపోతే కుదరదండి, మీరు ఏదైనా చెప్పండి. కానీ ఎవరు అందరికీ వాళ్ళ కోరికలు వాళ్ళకుంటే వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి. దాన్ని ఎలా సాల్వ్ చేయాలనే దాని మీద రీసెర్చ్ విభాగం కంటిన్యూస్గా వర్క్ చేస్తూనే ఉంది. ఇప్పుడు గుమ్మడి గింజలు, పుచ్చ గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, బాదం పప్పు, వీటిలో ఏమీ గ్లూకోజ్ ఉండదు, ఒమేగా రిచ్గా ఉంటాయి, ఒమేగా 3 రిచ్గా ఉంటాయి. సో వీటిని మేము పొడి చేసి గోరుచిక్కుడు గమ్ముని బైండర్గా వాడి కొంత ప్రోబయోటిక్స్ కలిపి ఒక పిండి తయారు చేసాం. ఆ పిండితో మీరు చక్కగా 2-3 చపాతీలు చేసుకుని తినండి అన్నాం. సో ఈజ్ నాట్ డిప్రైవ్డ్ ఆఫ్ హిస్ క్రేవింగ్స్. మళ్ళీ అందులో గ్లూటెన్ అనేది కూడా ఉండదు, జీరో. యూర్ ఓన్లీ హ్యావింగ్ ఒమేగా రోటీ, అంతేగాని గ్లూటెన్ లేదు. వేరే జపాన్లో అక్కడ పండుతున్న ఈ కొంజాక్ అనే ఒక దుంప, వాటి వేరుల్ని ఎండబెట్టి తెల్లగా వస్తుంది. ఆ పొడిని వాళ్ళు రైస్ షేప్లో, నూడిల్ షేప్లో చేస్తున్నారు. దాంట్లో పోషక విలువలు ఏమి ఉండవు, ఓన్లీ మాయిశ్చరే. కానీ అన్నం తిన్నామన్న ఫీలింగ్ కోసం చాలా ఎక్స్పెన్సివ్ అది. అయినా కానీ అది కూడా ఇంపోర్ట్ చేసి చూసి ఇంపోర్ట్ చేసి మన దగ్గర అందుబాటులో ఉంచాం. మీరు తినాలనుకుంటే ఇదిగోరా బాబు, ఇది 10,000-1500 ఉంటుంది, వాటిని తినండి. ఇప్పుడు మీకు అన్నం పెడుతున్నాం, చపాతీ పెడుతున్నాం, నాన్ వెజ్ అంతా తినమంటున్నాం, ఇంకా మీరేం డైట్ చేస్తున్నారు? చాలా ఇట్స్ వెరీ ఈజీ టు డూ అవర్ సెల్ హెల్త్ ప్రోగ్రామ్. ఎటువంటి జబ్బు అయినా, కాఫ్ టు క్యాన్సర్ అంటాం, ఉన్నది ఒకటే జబ్బు అన్నాను కాబట్టి కాఫ్ టు క్యాన్సర్ ఏ జబ్బు అయినా తగ్గిస్తాను అంటున్నాను. కణం తప్పు చేయకుండా చూసుకోవటం మనం చేయాల్సింది సెల్ హెల్త్ విధానం అది. సో టోటల్గా ఇప్పుడు మీరు ఎన్ని క్వశ్చన్లు అడిగినా నేను మళ్ళీ సెల్ దగ్గరికి ఆగుతారు. మీరు సెల్ హెల్త్ రీబూట్ యువర్ బాడీ అన్నారు. చాలా సింపుల్గా సెల్ హెల్త్ని ప్రాపర్గా మెయింటైన్ చేసుకోండి, మిగతా బాడీ అంతా ఆటోమేటిక్గా వర్క్ చేస్తోంది అని చెప్తున్నారు. సెల్ హెల్త్ని మెయింటైన్ చేయడం అంత టఫ్ అవుతుందా? ఎందుకంటే మనం రోజు పొద్దున్న నుంచి రాత్రి దాకా ఏదేదో కడుపులో పడేస్తూ ఉంటాం, ఇంకేదో తింటున్నాం, ఇంకెక్కడో తిరుగుతున్నాం, ఇంకేదో చేస్తున్నాం. దాన్ని సెల్ హెల్త్ చాలా చిన్నగా ఉంటుంది, దాన్ని మెయింటైన్ చేయడం అంత కష్టమైన పని ఎందుకు అవుతుంది? కడుపు కూడా సెల్సే కదమ్మా. అవును, మీరు నోట్లో నోరు కూడా సెల్సే కదా. మీరు ఏదైనా మొత్తం కొన్ని సెల్స్ కలిస్తే ఒక విభాగం అవుతుంది. అంత సూక్ష్మమైన సెల్స్ని 1 కోటి సెల్స్ కలిస్తే ఒక చిన్న అవయవం అవుతుంది. సో ఆ అవయవం గురించి ఆలోచించాలంటే అవయవం తయారైంది సెల్స్తో కాబట్టి ఆ సెల్ దాకా వెళ్ళి మనం ఆలోచిస్తే
ఆ సెల్ని మనం జాగ్రత్తగా చూసుకోగలిగితే అవయవం ఆటోమేటిక్గా సరిగ్గా సరవుతుంది కదా. అవయవాన్ని సరిచేయటం కాదు, అవయవం తయారైన ఆ కణాలను సరిచేద్దాం, మూలాల్లోకి వెళ్దాం అనేది సెల్ హెల్త్ విధానం. సో ఇది కొత్తగా నేనేదో చెప్పింది కాదు, ఆల్రెడీ ఉన్నదాన్నే అందరూ మర్చిపోయారు. మళ్ళీ నేను తీసుకొచ్చి ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను. బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ సెల్స్ అని ప్రతి ఒక్కళ్ళం స్కూల్లో చదువుకుని వచ్చిన వాళ్ళమే. కాలేజ్ సంగతి వదిలేయండి, ఎంబీబీఎస్ చదువుకునే వాళ్ళు కూడా, లేకపోతే బిఎన్వైఎస్ చదువుకున్న, ఏది చదువుకున్న ఎనాటమీ ఒకటే కదా. ఎగ్జాక్ట్లీ. సో బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ సెల్స్ అనేది ఇవాళ నేనేదో కొత్తగా గొప్పగా నేనేదో ఇన్వెంట్ చేసి చెప్పినట్టు చూస్తే అందరూ నా ఇంక చూసి నవ్వుతారు. ఓకే, మనం మర్చిపోయాం కదా, కరెక్టే కదా అనుకుంటే ఒక అర్థం ఉంది దానికి. దాన్ని మళ్ళీ గుర్తు చేసుకొని దాన్ని కరెక్ట్ చేసుకొని ముందుకెళ్ళడం. సెల్యులార్ లెవెల్లో, మైటోకాండ్రియా లెవెల్లోకి వెళ్ళి మనం అర్థం చేసుకుంటే మెకానిజంని, ఎటువంటి అనారోగ్యం రాకుండా కాపాడుకోవటానికి మనకి మ్యాక్సిమం అవకాశాలు ఉన్నాయి అనేది సెల్ హెల్త్ గట్టిగా నమ్ముతుంది. ఇప్పుడు ఇందాక మీరు ఇంట్రొడక్షన్లో ఆటో ఇమ్యూన్ గురించి చెప్తున్నారు. ఆటో ఇమ్యూన్ కండిషన్ అంటే ఏంటి అనేది అంటే మన ఇమ్యూనిటీ విచ్ ఇస్ సపోజ్ టు ప్రొటెక్ట్ అస్, వై ఇట్ ఈస్ అటాకింగ్ అవర్ హెల్దీ సెల్స్. రోగనిరోధక శక్తి మన ఆరోగ్య కణాల మీద ఎందుకు దాడి చేస్తుంది, దానివల్ల వచ్చే వ్యాధులనే మనం ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటున్నాం. అది రక్షించాల్సింది అటాక్ ఎందుకు చేస్తుంది అని ఆలోచన చేస్తే కనుక ఇవాళ వరకు దానికి వైద్యం లేని పరిస్థితి ఉండేది కాదు అనేది మా సెల్ హెల్త్ నమ్మకం. దాన్ని తొక్కి పెడితే, ఇమ్యూనిటీని తొక్కి పెడితే లేకపోతే చెడగొట్టకుండా ఉంటుంది అనే విధానమే మ్యాక్సిమం అన్ని పతీల్లోనూ ఆచరిస్తున్న విధానం. ఒక స్టెరాయిడ్లు వాడినివ్వండి, ఇమ్యూన్ సప్రెసెంట్లు వాడినివ్వండి, టెంపరీగా ఇమ్యూనిటీని తొక్కి పెడుతున్నారు. ఇమ్యూనిటీని, రోగనిరోధక శక్తిని తొక్కి పెట్టగలిగే అంత సమర్థత ప్రపంచంలో ఎవరికైనా ఉంటుందా? టెంపరీగా 4 రోజులు తగ్గినట్టు ఉంటుంది, మళ్ళీ ఒకేసారి డబుల్ ఫ్లేర్ అవుతుంది. అది 100 రకాల జబ్బులు ఉన్నాయి. చిన్నపిల్లల్లో వస్తుంది టైప్ 1 డయాబెటీస్, సోరియాసిస్ ఉంది, హషిమోటో థైరాయిడైటిస్ ఉంది, క్రాన్స్ ఉంది, జాగ్రన్ సిండ్రోమ్ ఉంది, మయోసైటిస్ ఉంది, లూపస్ ఉంది, ఎస్ఎల్ఈ అంటాం. ఇట్లా 100 రకాలు ఉన్నాయి ఆటోఇమ్యూన్ కండిషన్స్. ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతాం కంటే అసలు ఈ బ్యాలెన్స్లో ఈ ఇమ్యూన్ సెల్స్ని బ్యాలెన్స్లోకి ఎట్లా తేవాలి, అది మన సెల్ హెల్త్లో ఆలోచించామని గొప్పగా చెప్పుకోగలం, గర్వంగా చెప్పగలం. 70 నుంచి 75% ఇమ్యూన్ సెల్స్ ఉండేది గట్లో కదా. అంటే ఒక రకంగా గట్ ట్రైనింగ్ ఇస్తుంది, వాట్ టు ఎలవ్, వాట్ నాట్ టు ఎలవ్ అని. ట్రైనింగ్ ఇవ్వాల్సిన గట్టే ఒకవేళ ఇబ్బందుల్లో ఉంటే, ఎందుకంటే మన శరీరం, నా శరీరం 35 నుంచి 36, 37 లక్షల కోట్ల సెల్స్తో తయారైంది. దాదాపుగా అన్ని లక్షల కోట్ల బ్యాక్టీరియా సెల్స్ కూడా మన బాడీలో ఆతిథ్యం వహిస్తున్నాం మనం. దాంట్లో 80% గట్లో ఉంటాయి, మీ స్కిన్లో ఉంటాయి, కొంత అట్లా రకరకాల చోట్ల ఉంటాయి. 80% బ్యాక్టీరియా సెల్స్ గట్లో ఉంటాయి. దాంట్లో గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది, బ్యాడ్ బ్యాక్టీరియా కూడా ఉంటుంది. అది బ్యాలెన్స్లో ఉన్నంత వరకు గట్ హెల్దీగా ఉంటుంది. అది బ్యాలెన్స్ తప్పితే డిస్బయోసిస్ అంటాం, లీకీ గట్గా మారుతుంది. లీకీ గట్గా మారితే బ్యాక్టీరియా రక్త ప్రవాహంలోకి లీక్ అవుతుంది. ఇమ్యూనిటీ మనల్ని కాపాడుతూ ఉంది. సడన్గా ఒక ఫారిన్ బాడీ వచ్చింది అన్నప్పుడు ఆ బ్యాక్టీరియా మీద దాడి చేస్తానికి ప్రయత్నిస్తుంది. ఈ లోపలికి వచ్చిన బ్యాక్టీరియాకి ఓ డిఎన్ఏ ఉంటుంది. మన డిఎన్ఏకి ఆ డిఎన్ఏకి కొన్నిసార్లు మ్యాచ్ అవుతాయి. ఆ మ్యాచ్ అయిన సందర్భంలో ఇమ్యూనిటీ వెళ్ళిపోయి ఆ డిఎన్ఏ ఉన్న ఆ బ్యాక్టీరియాని చంపబోయి మన సొంత సెల్స్నే చంపుతుంది. ఎందుకంటే కన్ఫ్యూజ్ అయినాయి. కన్ఫ్యూజ్తో పాటు సెల్ఫ్ టాలరెన్స్ కూడా కోల్పోయింది. బికాజ్ ఎందుకంటే గట్ ట్రైనింగ్ ఇవ్వాల్సింది ఇవ్వట్లేదు, అది ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. సో ఇట్లా రక్త ప్రవాహంలోకి చొచ్చుకొచ్చిన బ్యాక్టీరియా సెల్ని చంపడానికి ప్రయత్నిస్తూ మంచి కణాలను కూడా డిఎన్ఏ మిమిక్ అయ్యింది కాబట్టి కన్ఫ్యూజ్ అయ్యి అటాక్ చేస్తుంది. అది నెంబర్ 1. ఎప్పుడైతే ట్రైనింగ్ తగ్గిపోయిందో, గట్ హెల్తీగా లేదో, ఒక్కసారి కన్ఫ్యూజ్ అయిన తర్వాత, సెల్ఫ్ టాలరెన్స్ కోల్పోయిన తర్వాత ఇమ్యూనిటీ అటాక్ చేసినట్టుగా ఇంకెవరు అటాక్ చేయలేరు. అందుకని దానికి ఏమి క్యూర్ కాదు, కంట్రోల్ కూడా ఎవరు పర్మనెంట్గా తీసుకురాలేకపోతున్నారు. ఓకే, సెల్ హెల్త్ క్లినిక్లో మాత్రమే హౌ వీఆర్ బ్రింగింగ్ ఇట్ బ్యాక్ అనేది ఒక చరిత్రగా నిలిచిపోతుందని నా నమ్మకం. ఎందుకంటే మనం దాన్ని బ్యాలెన్స్లో ఉంచాలి, కానీ తొక్కి పెడితే ఎట్లా కుదురుతుంది?
మన రోగనిరోధక శక్తిని మనం బ్యాలెన్స్లో ఉంచడానికి ఏం చేయాలి అని ఆలోచించాలి, కానీ దాన్ని తొక్కిపెట్టి ఉంచడం అనేది ఎవరి వల్ల కాదు అనేది చాలా క్లియర్గా అందరం అర్థం చేసుకోవాలి. మనం చేయలేము, బ్యాలెన్స్లోకి తీసుకురాలేకపోతున్నాం. సో ఎవరు తీసుకురావాలి? గట్టే తీసుకురావాలి. ఎందుకంటే గట్ ఈజ్ సపోజ్ టు ట్రైన్. నిన్నటిదాకా ట్రైనింగ్ ఇచ్చింది, ఇవాళ అది హెల్దీగా లేదు కాబట్టి ట్రైనింగ్ ఇవ్వలేకపోతుంది, ప్రాపర్ సిగ్నల్స్ రావట్లేవు. సో మనం గట్ హెల్దీగా ఉంచడానికి ఏమైనా చేయొచ్చా అంటే ఖచ్చితంగా చేయగలం. ఆ గట్ హెల్త్ని సరి చేయగలిగితే మనం గట్ మళ్ళీ దాని బ్యాలెన్స్లో తెచ్చుకుంటుంది. ఇది బేసిక్గా రూట్ కాజ్ అంటప్పుడు మా సెల్ హెల్త్ నమ్మే మూలం రూట్ కాజ్ గట్ హెల్త్. అసలు గట్ ఈజ్ అవర్ సెకండ్ బ్రెయిన్ అంటాం కదా. అవును. బ్రెయిన్లో న్యూరో ట్రాన్స్మిటర్స్ కెమికల్స్ తయారవుతాయి. దాంట్లో కావాల్సిన డోపమిన్, సెరోటోనిన్ లాంటి కెమికల్స్ అన్నీ 50 to 90% గట్లో తయారవుతాయి. సో ఇది హెల్దీగా లేకపోతే బ్రెయిన్ గట్ యాక్సెస్ కూడా దెబ్బతింటుంది. ఇంకా ఒక్క ఆటోఇమ్యూన్ కండిషన్సే కదా, రకరకాల ప్రమాదాలకు దారితీస్తుంది. కాబట్టి ఎప్పటికీ టాప్ ప్రయారిటీ ఇన్ సెల్ హెల్త్ ఈజ్ గట్ హెల్త్. సో గట్ హెల్దీగా ఉండాలంటే ఏం చేయాలి? వాట్ ఈస్ గట్ హెల్త్, హౌ టు మెయింటైన్ అనే దాని మీద విపరీతమైనటువంటి ఇన్ఫర్మేషన్ గూగుల్లో కూడా అవైలబుల్గా ఉంది. బట్ ప్రాపర్గా మన గట్టుకు కావాల్సింది ఏంటి, నా హెల్త్, నా బాడీకి కావాల్సింది ఏంటి, దీంతో పాటు నా సెల్ ఏం కోరుకుంటోంది, ఆ సెల్ని ఎలా సెట్ చేసుకుంటూ ఉండాలి, రీబూట్ ఎలా చేసుకోవాలి అంటే మీరు ఇచ్చేది మెడిసిన్స్ ఇస్తుంటారా లేకుంటే మన ఫుడ్లో చేంజెస్ చేస్తుంటారా? మెడిసిన్ అనేది ఫంక్షనల్ మెడిసిన్ లాగా పనిచేసే సప్లిమెంటరీ సపోర్ట్ ఇస్తాను. అది కూడా హైయెస్ట్ బయో అవైలబుల్గా ఉండేలాగా. సప్లిమెంట్ అంటే ఒకప్పుడు చాలా చిన్న చూపు ఉండేది, ఇవాళ సెల్ హెల్త్ సప్లిమెంట్స్కి వచ్చినంత ఆదరణ ఇంకా నాకు తెలిసి ఎప్పుడు రాలేదు. ఎందుకంటే మన బయో అవైలబిలిటీ, సోర్స్ ఆఫ్ ద రా మెటీరియల్ నెంబర్ 1 న్యాచురల్గా పండినవి, హిమాలయాల్లోనూ అడవుల్లోనూ పండిన సోర్స్ తీసుకుంటాం. దాన్ని మళ్ళీ బయో అవైలబుల్ చేయాలంటే ఫైటోజోమల్ చేయాలా, లైపోజోమల్ చేయాలా, అక్వియస్ మెథడ్ ఆఫ్ ఎక్స్ట్రాక్టింగ్ చేయాలా, నానో టెక్నాలజీ వాడాలా. ఇవన్నీ టెక్నాలజీలు ఏది దేనికి అవసరమో అవన్నీ వాడుతూ మనం ఈ సప్లిమెంట్ చేస్తున్నాం. కాబట్టి హై బయో అవైలబిలిటీ ఏంటి, వేసుకున్న వెంటనే అది అబ్జార్బ్ అయిపోవాలి, దాని పని అది చేయటం మొదలు పెట్టాలి. సప్లిమెంట్లు అంతకుముందు నాసిరకంగా దొరికేవి, కుర్కుమిన్ ఫర్ ఎగ్జాంపుల్, పసుపు నుంచి తీస్తాం. అది ఫ్యాట్ సాల్యుబుల్ కాదు, వాటర్ సాల్యుబులే కాదు. సో అది ఎట్లా పనిచేస్తుంది అనేది దాని మీద ఉన్న ఒక అపవాదు. ఇప్పుడు దానిని మేము పెప్పరైన్ యాడ్ చేసి ఫైటోజోమల్ చేస్తే 1 to 2 సెకండ్స్లో వేసుకున్న 1 to 2 సెకండ్స్లో అది అబ్జర్వ్ అయిపోతుంది. ఆయన పని చేస్తాం మొదలు పెడుతుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ. మీరు యాంటీబయాటిక్స్ వేసుకుంటే 2-3 రోజులు 3 రోజులు వేసుకుంటారు, కోర్సులో వేసుకుంటారు. అట్లా దానివల్ల సైడ్ ఎఫెక్ట్లే కానీ అసలు జ్వరం వచ్చిన తర్వాత 3 రోజులు మందులే వాడొద్దు అనేది ఎనాటమీ చెప్తుంది. కానీ తొందరగా తగ్గిపోవాలి కాబట్టి ముందు కోర్సు వాడేస్తున్నారు. ఆ కోర్సులు వాడటం వల్ల కూడా గట్టి ఇబ్బంది పడుతుంది ఒక రకంగా ఇండైరెక్ట్గా. సప్లిమెంటరీ సపోర్ట్ ఇస్తూ డెఫిషియన్సీని అడ్రస్ చేయడానికి కావాల్సిన మైక్రోన్యూట్రియంట్స్ని ఇస్తూ బాడీలో ఫ్రీ రాడికల్స్ అంటాం, రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసీస్ అని, అవి ఎక్కువ దాడి చేస్తూ ఉన్నప్పుడల్లా జబ్బులు వస్తాయి. దట్ ఈస్ వన్. ఆ దాడిని ఆపాలంటే, దాడితో యుద్ధం చేయాలంటే, నిరంతరం వాటితో యుద్ధం చేయాలంటే యాంటీ ఆక్సిడెంట్స్ లాగా పనిచేసే మైక్రోన్యూట్రియంట్స్ కావాలి. అది కోఎన్జైమ్ Q10, విటమిన్ D3, సి విటమిన్, ఇట్లా రకరకాల మైక్రోన్యూట్రియంట్స్ని, NSTL16 అన్నిటినీ మేము బయో అవైలబుల్గా ఉంచి అందిస్తున్నాం. కాబట్టి ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి తప్పించుకోగలుగుతానికి సెల్ హెల్త్ విధానం బాగా పనిచేస్తుంది. ఫ్రీ రాడికల్స్తో యుద్ధం చేసి దాన్ని నివారించకపోతే వచ్చేది ఆక్సిడేటివ్ స్ట్రెస్. బయట ఫిజికల్గా ఎట్లాగో నిరంతరం స్ట్రెస్గా అనుభవిస్తూనే ఉన్నారు. అదొక ప్యాకేజ్, కంపల్సరీ ప్యాకేజ్ అయిపోయింది వాళ్ళ. లోపల కూడా నిరంతరం ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఉంటే ఎటువంటి అన్ని రకాల వ్యాధులు రావడానికి మూల కారణం ఆక్సిడేటివ్ స్ట్రెస్. అది రాకుండా ఉండాలంటే మైక్రో న్యూట్రియంట్స్ అవసరం. అది మన సెల్ హెల్త్ క్లినిక్ యొక్క స్ట్రెంగ్త్. ఆ తర్వాత న్యూట్రిషనల్ కరెక్షన్స్, ఏది పడితే తినటం కాదు, ఏది ఎప్పుడు తినాలి, ఎలా తినాలి అనే కరెక్షన్స్ కూడా మనం చేస్తాం. కాబట్టి న్యూట్రిషనల్ కరెక్షన్ అండ్ సప్లిమెంటరీ సపోర్ట్తో ఎటువంటి సమస్యనైనా మనం ఈ తేలిగ్గా పరిష్కరించవచ్చు అనేది మన సెల్ హెల్త్ విధానం. దాంట్లో పార్ట్గానే ఈ గట్ హెల్త్. గట్ అంటే లార్జ్ ఇంటెస్టైన్, నోరు దగ్గర నుంచి యానస్ దాకా అంతా గట్టే. బట్ మ్యాక్సిమం అంతా ఇంటెస్టైన్ దగ్గర ఉంటుంది కాబట్టి మనం లార్జ్ ఇంటెస్టైన్ ఈజ్ ది బేసిక్. దానిని ఫస్ట్ అన్లెస్ మీకు ఏదైనా పైల్సో ఫిస్టులానో ఉంటే తప్పితే కొలోన్ హైడ్రోథెరపీ అని ఒక ప్రోగ్రామ్ చేయించుతాం. ఒక 40 minutes 35 minutes 40 minutes ఉంటుంది.
ఒక 13 నుంచి 15 లీటర్లు వామ్ వాటర్ రెక్టంలోంచి లోపలికి పంపిస్తాం లార్జ్ ఇంటెస్టైన్లోకి. మీకు మానిటర్లో కనపడతా ఉంటుంది ఎంత చెత్త బయటికి వెళ్తుంది, ఎంత పేర్చాం మనం, ఎంత బయటికి వెళ్తుంది కనపడతా ఉంటుంది. అట్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్ వీ సెండ్ ఆయిల్ విచ్ కెన్ ఇంజెక్ట్ గుడ్ బ్యాక్టీరియా. ఒకవేళ బ్యాడ్ బ్యాక్టీరియాతో పాటు గుడ్ బ్యాక్టీరియా కూడా ఎక్స్క్రీట్ అయిపోయిందేమో, బ్యాలెన్స్ తప్పుతుందేమో అని గుడ్ బ్యాక్టీరియా ఇంజెక్ట్ అయ్యేలాగా ఆయిల్ ఇంజెక్ట్ చేస్తాం. ఫస్ట్ స్టెప్ ఆఫ్ ట్రీటింగ్ గట్ హెల్త్. దాని తర్వాత నిరంతరం మనం గట్ క్లీన్ అని ఆయుర్వేదిక్ ప్రొపరేట్తో మూలికలు పౌడర్ ఇస్తాం. నైట్ టైం రోజు ఒక మండలం రోజులు గోరువెచ్చటి నీళ్ళలో కలుపుకుని తాగండి. మీ గట్ క్లీన్ అవుతుంది, కాన్స్టిపేషన్ ప్రాబ్లం రాదు. ఈ విధానం. దెన్ ఫైబర్ రిచ్గా ఉండే ఆహారం తినండి. ఎమిలేస్, లైపేస్ లాంటి మల్టీ ఎంజైమ్స్ ఉన్న క్యాప్సులింగ్ చేసి సెల్ డైజీన్ అని ఒక క్యాప్సుల్ ద్వారా అందిస్తాం. అట్లాగే మోర్ ఆఫ్ బొవైన్ కొలెస్ట్రామ్ అంటాం. వీ కాల్ ఇట్, ఇక్కడ సెల్ ఇమ్యూన్ అన్నాం కానీ బొవైన్ కొలెస్ట్రామ్ అంటే ఆవు యొక్క ఫస్ట్ మిల్క్. ఈనినప్పుడు మొదటి మిల్క్ అని ఆ మన జున్ను పాలను తీసుకుంటాం. దానిని ఆటో ఇమ్యూన్ కండిషన్స్కి అద్భుతంగా పనిచేస్తుంది. ఎటువంటి ఇమ్యూనిటీ పెరగాలన్నా అసలు ఈ ఆటో ఇమ్యూన్ కండిషన్స్లో లేటెస్ట్ ఆవిష్కరణ బోవైన్ కొలెస్ట్రామ్. దాన్ని మా దగ్గర సెల్ ఇమ్యూన్ అని తీసుకొచ్చి పెట్టాం. ఇటువంటి ఇవన్నీ రకరకాల సప్లిమెంటరీ సపోర్ట్స్తో అట్ ద సేమ్ టైం సోరియాసిస్ లాంటివి వచ్చినట్టు ఎక్స్టర్నల్ అప్లికేషన్తో పాటు ఇంటర్నల్గా హీల్ చేస్తూ సప్రెస్ చేస్తూ వాళ్ళకి సోరియాసిస్ అనేది ఫిజికల్ ప్రాబ్లం కంటే కూడా ఎక్కువ మెంటల్ ప్రాబ్లం. చాలా చాలా డిప్రెషన్లో ఉంటారు వాళ్ళు. సో వాళ్ళకి 2 వారాలు అయ్యేటప్పటికీ దురద తగ్గటం అనేది ఒక పెద్ద రిలీఫ్. ఎక్కడా జరగంది 2 వారాల్లో మన దగ్గరికి వచ్చినప్పుడు దురద తగ్గుతుంది. అండ్ 100 రోజుల నుంచి 120 రోజులు కూడా పట్టట్లా. కొంతమందికి 60-70 రోజుల్లోనే తగ్గిపోతుంది. 15-20 సంవత్సరాల నుంచి, కొంతమంది 30 సంవత్సరాల నుంచి బాధపడుతున్న వాళ్ళు కూడా సోరియాసిస్ నుంచి వాళ్ళు మా దగ్గర చాలా ఈజీగా హీల్ చేసుకోగలుగుతున్నారు. రుమటైడ్ ఆర్థరైటిస్ అదొక ఆటో ఇమ్యూన్ కండిషన్. ఆ నొప్పులు పొద్దున్నే లేకగానే ఆ నరకం ఆ పడేవాడికి తెలుస్తుంది. సెట్ చేసుకుంటూ ఉంటారు వీటన్నిటిని లాగుతూ. పొచ్చలేదో కానీ ఇవాళ లేడీస్లో ఎక్కువ మంది న్యాచురల్గా కంటలేదు పిల్లల్ని, సి సెక్షన్ అవుతుంది. అంతకుముందు న్యాచురల్గా కన్నప్పుడు ఏంటంటే ఆ మదర్ ఉన్న ఆ బ్యాక్టీరియా కూడా వీళ్ళు తింటూ లోపల నుంచి వచ్చేటప్పటికే ఆ మార్గంలోనే గర్భసంచి నుంచి డైరెక్ట్గా వస్తున్నప్పుడు గట్ బ్యాక్టీరియా కూడా సహితం వస్తున్నారు. ఇప్పుడు ఈ ఆపరేషన్ల వల్ల ఏమవుతుంది, బ్యాక్టీరియా బ్యాలెన్స్ తప్పుతుంది. చిన్న పిల్లలకే టైప్ 1 డయాబెటీస్ వస్తుంది, చిన్న పిల్లలకి సోరియాసిస్ వస్తుంది, చిన్న పిల్లలకి డెఫిషియన్సీస్ వస్తున్నాయి. ఇదంతా కూడా ఈ ఆటోఇమ్యూన్ కండిషన్స్లోకి వెళ్తానికి, చిన్న పిల్లల్లోకి వెళ్తానికి బహుశా సబ్జెక్టు కరెక్షన్ ఈ సర్జరీ చేసి తీయటం వల్ల ఎక్కువ వస్తున్నాయి అనేది మా డాక్టర్ల బృందం అంతా, రీసెర్చ్ బృందం అంతా ఆలోచిస్తున్న ఈ విషయం. అది దీని గురించి పెద్దలందరూ కూడా జరగాలి, ఆలోచిస్తే మంచిది అనేది ఈ సందర్భంగా నేను మీతో చెప్తున్నానమ్మా. అట్లా రకరకాల 100కు పైగా సప్లిమెంటరీ సపోర్ట్తో ఆటోఫేజీ కవచంగా పెట్టుకుని సెల్యులార్ మెటబాలిక్ న్యూట్రిషన్ అనే ఆహార విధానంతో, న్యూట్రిషనల్ కరెక్షన్తో ఎటువంటి ఆటోఇమ్యూన్ డిసీజ్నైనా, క్రాన్స్ తగ్గిన వాళ్ళు ఉన్నారు, మయోసైటిస్ ఇప్పుడు మన ఫిల్మ్ యాక్టర్గా సమంత గారికి వచ్చింది, హీరో రాజా, వీళ్ళందరూ మన దగ్గర, రాజా అయితే మన దగ్గర తగ్గించుకున్న పేషెంటే. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నాడు. ఆయన చాలా పెద్ద పొజిషన్లో ఉన్నారు అనుకోండి. బట్ ఇటువంటి వాళ్ళు చాలామంది క్రాన్స్ కానీ, మయోసైటిస్ కానీ, ఎస్ఎల్ఈ కానీ, రుమటైడ్ ఆర్థరైటిస్ కానీ ఇవన్నీ తగ్గిన పేషెంట్లు దాదాపు 100లో ఉన్నారు మన సెల్ హెల్త్ క్లినిక్లో. ఉట్టి సోరియాసిస్ తగ్గిన వాళ్ళే ఐ థింక్ నెంబర్లు కరెక్ట్గా తెలియదు కానీ లాస్ట్ 5 ఇయర్స్లో 500-600 మంది అనేది తగ్గి ఉంటుంది. ఆ స్ట్రెంగ్త్ ఆఫ్ ఆటోఇమ్యూన్ కండిషన్స్ రివర్స్ చేయటం అనేది బికాజ్ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద రూట్ కాజ్. గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తున్నాం, గట్ని బ్యాలెన్స్లో తీసుకొస్తున్నాం, గట్ బ్రెయిన్ యాక్సెస్లో ఎక్కడ బ్లాకులు లేకుండా చూసుకుంటున్నాం. ఈ ప్రాసెస్లో వీ కెన్ గెట్ రిజల్ట్స్ అనేది వీఆర్ వెరీ ప్రౌడ్ టు సే దట్. మై టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఆర్ వెల్ అవేర్. అండ్ మీ డయాగ్నోస్ చేయటం అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. డయాగ్నోస్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ చేయటం అనేది అందరికీ ట్రైన్డ్గానే ఉంటారు కాబట్టి ఫస్ట్ 2-3 మంత్స్ అసలు డయాగ్నోస్ మీదే ఫోకస్ పెడతాం కొత్తగా ఎవరైనా డాక్టర్ వచ్చినా కూడా. ఎందుకంటే ఊరికే సిమ్టమ్ పట్టుకోవటం కాదు కదా, రూట్ కాజ్ పట్టుకోగలగాలి కదా. ఆ విధానంలో ట్రైనింగ్ అయిన తర్వాతే వాళ్ళు
పేషెంట్ని తీసుకుంటారు. యూజువల్గా స్టెరాయిడ్స్, యాంటీబయోటిక్స్ ఇమ్మీడియట్గా వర్క్ అవుతాయి, మనకు ఒక రిలీఫ్ వస్తుంది అనే దాని మీద ఏదైనా అటువైపు వెళ్తున్న వాళ్ళ నెంబరే ఎక్కువ ఉంది. యూజువల్గా డాక్టర్ రాయకపోయినప్పటికీ డాక్టర్ రాయండి మాకు తొందరగా తగ్గిపోతుంది, నాట్ ఏబుల్ టు బేర్ దిస్ పెయిన్, ఇలాంటి అనేవాళ్ళు ఉంటారు. బట్ ఇప్పుడు సెల్ హెల్త్ అంటే మీరు అబ్జర్వేషను, ఆ తర్వాత అనాటమీ అర్థం చేసుకోవాలి, ఆ తర్వాతే రూట్ కాజ్ దాకా వెళ్తారు అంటే టైం టేకింగ్ ప్రాసెస్ ఉంటుందా, ఇమీడియట్గా వర్క్ అవుతుందా, ఎంత టైం తీసుకుంటుంది అసలు? అంటే ఈ ఫాస్ట్ ప్రపంచంలో మనిషికి అప్పటికప్పుడు ఆ సమస్య తగ్గిపోతే పరిగెత్తాలి, సంపాదించాలి, 3 పనులు ఉన్నాయి, అట్లాగే ఉంటున్నాడు. కానీ బాగా ముదిరిపోయిన తర్వాత అయ్యో ముందే జాగ్రత్త పడితే పోయేది అని ఇప్పుడు అనుకుంటున్న రోజులు. ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉన్నాయా, మన మూలాలు ముందు మన సంగతి, మన ఆరోగ్యం మనం సెట్ చేసుకుందాం అన్నప్పుడు కనీసం 42 రోజులు సమయం కేటాయించాల్సిందే. అచ్చంగా ఇంట్లో కూర్చుని వైద్య విధానం పాటించమని కాదు, ఒక 42 డేస్ ఇన్ ఇయర్, ఒక సంవత్సరానికి ఒక 42 రోజులు మీకోసం మీరు వెచ్చించలేరమ్మా ఫర్ యువర్ హెల్త్. లేకపోతే ఏదైనా సమస్యతో వచ్చారంటే ఒక 100 రోజుల నుంచి 120 రోజులు మళ్ళీ రివర్స్ చేసి మీకు అప్పచెప్తాం. మిమ్మల్ని మీరు మీ శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. సిమ్టమ్ అడ్రసింగ్ మెకానిజం అందరికీ ఇవాళ అవసరం. దే డోంట్ వాంట్ ద రూట్ కాజ్ టు బి అడ్రస్డ్. దే డోంట్ వాంట్ కాదు, దే డోంట్ హ్యావ్ టైం. ఇవాళ ఆలోచిస్తున్నారు వాళ్ళు చాలా వరకు. పీపుల్ ఆర్ గెటింగ్ అవేర్, కొద్దిగా ఆ దిశగా ఆలోచన చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. లేకపోతే అంతమంది ఇప్పుడు మా క్లినిక్ రారు కదా, ఇంత వాకిన్స్ వస్తున్నారు మా సెల్ హెల్త్ క్లినిక్కి అంటే పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ ఆల్టర్నేటివ్స్ అండ్ పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ పర్మనెంట్ కేర్, క్యూర్ అనుకుని వస్తున్నారు. కానీ మేము అది యూ హ్యావ్ టు, మీ చేతుల్లో కూడా ఉంటుందండి. యూ హ్యావ్ టు కంట్రోల్ యువర్ సెల్ఫ్. విల్ బ్రింగ్ ఇట్ బ్యాక్ టు నార్మల్సీ. ఫ్రమ్ దేర్ యూ కంట్రోల్ యువర్ సెల్ఫ్. వన్స్ ఇన్ అ వైల్ యూ కీప్ డీటాక్సింగ్ యువర్ బాడీ అని చెప్తాం. అందువలన చాలా వరకు సమస్యలని మనం పరిష్కరించగలుగుతున్నాం. ఇప్పుడు మనకు ఆయుర్వేదం కావచ్చు, నేచురోపతి, ఇవి కూడా గోయింగ్ బ్యాక్ టు అవర్ రూట్స్. మనకి ఏదైతే రూట్ కాజ్ ఉందో దాని మీదే ఫోకస్ పెడుతుంది. ఇది కూడా మిగతా వాటన్నిటికంటే కూడా కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, మళ్ళీ రెజ్యూనేట్ చేస్తారు అనుకున్నప్పుడు వాటికి ఇప్పుడు సెల్ హెల్త్లో మీరు చేస్తున్నటువంటి ఈ ట్రీట్మెంట్కి ఉన్న తేడా ఏంటి? తేడా ఏం లేదు. ఆయుర్వేదంలో మంచిదే ఉంటే అది తీసుకుంటాం, న్యాచురోపతి ఏముందో అది తీసుకుంటాం. న్యాచురోపతి అంటేనే సెల్ఫ్ హీలింగ్. అవును. ఆయుర్వేదం అంటే సైన్స్ ఆఫ్ లైఫ్. అల్లోపతి అంటే సిమ్టమ్ ఆఫ్ అడ్రసింగ్ ది సిమ్టమ్స్. బట్ ఎమర్జెన్సీకి అల్లోపతికి మించి ఎవరు లేరు. ఎమర్జెన్సీకి అల్లోపతికి వెళ్ళాల్సిందే. మీకు కాలిరిగితే నా దగ్గరికి వస్తే నేనేం చేస్తాను? మీకు ఆపరేషన్ చేయాలంటే అక్కడికి వెళ్ళాలి కదా, ఆక్సిజన్ పెట్టుకోవాలని అక్కడికి వెళ్ళాలి. అక్కడికి ఇప్పుడు సమస్య వచ్చింది, టెర్మినల్ ఇల్నెస్ వచ్చింది, కీమోథెరపీలు చేయించుకోవాలి, అన్ని ఎటువంటి థెరపీలు చేయించుకోవాలని ఫర్ ఎమర్జెన్సీస్ అల్లోపతి ఈజ్ గాడ్, దిర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అక్కడ దాకా వెళ్ళనివ్వకుండా ఆపటం సెల్ హెల్త్ విధానం. సో న్యాచురోపతి, ఆయుర్వేదం ఏట్లో అన్నిటిని ఇంటిగ్రేట్ చేసుకుని, ఇంక్లూడింగ్ అల్లోపతిని కూడా ఇంటిగ్రేట్ చేసుకుని హోలిస్టిక్గా వెళ్తుంది సెల్ హెల్త్ విధానం. ఆ సమస్య వచ్చినప్పుడు యూ హ్యావ్ టు గో టు అల్లోపతి కంపల్సరీ. దాని సపోర్ట్గా మన మెకానిజం పనిచేస్తుంది. కానీ వితౌట్ దట్ సపోర్ట్ దిస్ మెకానిజం వోంట్ వర్క్ అన్న చోట అవి కూడా చెప్పేస్తాం. ఓకే, వీ డోంట్ డిస్క్రిమినేట్. ఇది తప్పు అని ఎవరిని తప్పు పడటానికి, ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ స్ట్రెంగ్స్. మనది ఏంటంటే సెల్ఫ్ హీలింగ్ కెపాసిటీ సెల్యులార్ లెవెల్లో అడ్రస్ చేసి సమస్యని జటిలం పడకుండా సమస్యను పరిష్కరించేసుకుంటే అల్లోపతి దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. అల్లోపతికి వాళ్ళ మీద నాకు ఏదో నెగిటివ్ ఉండి కాదు, అక్కడ దాకా వెళ్తావంటే నువ్వు ఎమర్జెన్సీ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతున్నావు. ఆ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లోకి వెళ్లకుండా ఆపటం మా ప్రయత్నం. అట్లా వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా అక్కడికే వెళ్తారు వాళ్ళు. సో ఇప్పుడు కాఫ్ నుంచి క్యాన్సర్ దాకా అనుకున్నప్పుడు ఈ మధ్య కాలంలో చూస్తున్నటువంటి లైఫ్ స్టైల్ డిజార్డర్స్ లాగా మనం చూస్తున్నాం. డయాబెటీస్, ఒబేసిటీ, థైరాయిడ్తో పాటుగా మిగతావన్నీ కూడా మన ఫుడ్ హ్యాబిట్స్లో చేంజెస్ వచ్చాయి, లేకుంటే మనం ప్రాపర్గా మన జీవన శైలిని ఫాలో అవ్వట్లేదు కాబట్టి వస్తున్నాయనేది. వీటన్నిటి కూడా సెట్ చేయడము అంటే ఇంతకుముందు మనం రివర్సిబుల్ అన్నాం, అలా సెట్ చేయడము అంటే మళ్ళీ దాన్ని కూడా సెల్ని సెట్ చేసి సెల్ని ప్రాపర్గా హెల్తీగా మెయింటైన్ చేయడం, అంతేనా? అంతే కదమ్మా. ఒబేసిటీ ఎందుకు వచ్చింది? థైరాయిడ్ వచ్చినందువల్ల రావచ్చు, లేదంటే మీరు అడ్డంగా తినటం వల్ల రావచ్చు. గ్లూకోజ్ ఎక్కువగా తినేశారు, మీరు తిన్న ఆహారం నుంచి గ్లూకోజ్గా మార్చుకుంటుంది స్మాల్ ఇంటెస్టైన్, మార్చుకుని రక్తంలోకి పంపిస్తుంది, బ్లడ్ సెల్స్లో ఉంటుంది. బ్లడ్ సెల్స్ నుంచి మిగతా సెల్స్ అన్ని వాడుకోగా వాటంతా వాడుకోలేవు. సో ప్యాంక్రియాస్లో బీటా సెల్స్ ఇన్సులిన్ తయారు చేస్తుంది. ఆ ఇన్సులిన్ వచ్చి ఈ బ్లడ్ సెల్స్లో ఉన్న గ్లూకోజ్ని తీసుకెళ్ళి సెల్స్ అన్నింటిలోనూ నింపుతుంది. మొత్తం సెల్స్ అన్ని నిండిపోయిన తర్వాత టిష్యూస్ ఉంటాయి, ఎడిపోస్ టిష్యూస్ లాంటి టిష్యూస్ కూడా ఫ్యాట్ కింద కన్వర్ట్ చేసి గ్లూకోజ్ నింపుతుంది. టిష్యూ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద సెల్.
ఎడిపోస్ టిష్యూస్ అన్నీ నిండిపోయినాయి, ఇంకా మొత్తం రక్తం బ్లడ్ సెల్స్లో ఇంకా గ్లూకోజ్ ఉండిపోయింది. అటువంటి పరిస్థితిలో ఒబేస్ అవుతున్నారు, డయాబెటిక్ అవుతున్నారు. సో దాన్ని మళ్ళీ ఇందాక చెప్పిన విధానమే గ్లూకోజ్ ఇవ్వటం ఆపేయటం, లోపల ఉన్న గ్లూకోజ్ను వాడటం, దాన్ని సరి చేయటం, బరువు తగ్గటం, షుగర్ తగ్గించుకోవటం, ఇవన్నీ నార్మల్ సహజంగా జరుగుతున్నాయి. ఇప్పుడు ఎనీ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్, మీకు మోకాళ్ళ నొప్పులు వచ్చినాయంటే బరువు ఎక్కువైతే వస్తాయి. టైప్ 2 డయాబెటీస్ వచ్చిందంటే మరి మీరు తిన్న తిండిని బట్టి వస్తుంది. జెనెటికల్గా కొంత ఉండొచ్చు, బట్ దట్స్ ఎనీథింగ్ ఈజ్ రివర్సిబుల్. జెనెటికల్గా మా తాతకుంది, మా నాన్నకున్న షుగర్, అందుకే నాకు వచ్చింది షుగర్ అంటే నేను మా రివర్స్ చేసి చూపిస్తాను మీకు అని మీరు కంట్రోల్ చేసుకోండి. లైఫ్ స్టైల్లో మార్పులు చేసుకోండి, జీవనశైలిలో మార్పులు చేసుకోండి, ఆహార విధానంలో మార్పులు చేసుకోండి. కడుపు కట్టేసుకోవడం అని నేను కూడా చెప్పట్లా. వన్స్ ఇన్ అ వైల్ యూ హ్యావ్ యువర్ క్రేవింగ్స్ ఫుల్ఫిల్డ్. బట్ రోజు మిడ్ నైట్ బిర్యానీలు తింటాను, 3 PM బిర్యానీలు తింటాను, అన్నీ నేనే తెచ్చుకుంటాను, నాకు సరి చేయండి అంటే నువ్వు నీ ఆహార విధానంలో మార్పులు, నీ జీవనశైలిలో మార్పులు కూడా మీరు చేసుకుని తీరాలి. అట్లా మీ కోరికలన్నీ మీరు తీర్చేసుకుంటాను, నేను ఏది ఆపుకోను, నాకు సరి చేయండి అంటా వస్తే మేము సరి చేస్తూనే ఉంటాం, నువ్వు చెడగొట్టుకుంటూనే ఉంటావు. ఆ విధానం మారాలి అనేది మా సెల్ హెల్త్ నినాదం, ఉద్దేశం. ఇంత అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం ఇదంతా. ఏదో బిజినెస్ చేసుకోవాలంటే నాకు వస్తున్న వాళ్ళు చాలు, బట్ ఇది ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి అందరిలోనూ. ఆహార విధానంలో మార్పులు చేసుకోండి, రిఫైన్డ్ ఆయిల్ జోలికి వెళ్ళకండి, చక్కటి ఇంట్లో గానుగులో పట్టిన నీళ్ళు ఇంట్లో వండుకోండి. ఇంట్లో బిర్యానీ నచ్చదు, బయట బిర్యానీ మాత్రం రోజు వెళ్ళిపోయి తింటారు. ఇటువంటి విధానాల్లో మార్పులు తెచ్చుకోండి అనేది. ప్లస్ వాడిన నూనె మళ్ళీ వాడుతున్నారు బయట రోడ్ల వెంబడి బండిలో ఈత కొడుతున్న పునుగులు బజ్జీల మీద మీకు బాగా ఎక్కువ ఇష్టంగా ఉంటున్నాయి. ఇటువంటివన్నీ మార్చుకోండి. సరదాగా ఎప్పుడన్నా నెలకు రోజు తింటే ఎవరు కాదనరు. రోజు తెల్లారు లేస్తే అదే పనిలో ఉంటున్నారు కదా. మనం ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటాము, వచ్చేస్తుంది, మనకెందుకు ఇబ్బంది కిచెన్లో వెళ్ళాలా అనే దాంట్లో. ఇట్ట నొక్కితే నోట్లోకి వచ్చేస్తున్న రోజుల్లో ఎగ్జాక్ట్లీ తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. ఎంతసేపు ఇట్లా చేయండి కాకుండా ఇలా చేయబాకండి అని కూడా చెప్పాలి అనేది నా ఉద్దేశం. ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ వాటిని కరెక్ట్ చేయాలి, ఆ తర్వాత మనకి సెల్ హెల్త్ని మెయింటైన్ చేయాలి అనుకుంటే వైడ్ రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్ అనేవి ఉన్నాయి. ఎలా ఏ ప్రోడక్ట్ వాటికి యూజ్ అవుతుంది, దేనికి ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంటుందా, ఒక్కొక్క డిజార్డర్ ఉంది కాబట్టి దీనికి ఇలాంటి ప్రోడక్ట్ అనేది ఉంటుందా, అన్నిటికీ సెల్ హెల్త్ అనే దాని మీద ఫోకస్? దేనికైనా ఖచ్చితంగా అవసరమైన ఒక ఎసెన్షియల్ కిట్ లాగా తయారు చేస్తాం. దట్ ఈస్ కంపల్సరీ టు ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్. ఎసెన్షియల్ కిట్ సెల్ హెల్త్ యొక్క స్ట్రెంగ్త్. డయాబెటిక్ ఎసెన్షియల్ కిట్ అంటే డయాబెటిక్ సంబంధించినవి దాంట్లో యాడ్ అవుతాయి. లివర్ ఎసెన్షియల్ కిట్ అంటే ఈ ఎసెన్షియల్ కిట్కి లివర్కి సంబంధించిన సప్లిమెంట్స్ యాడ్ అవుతాయి. అట్లా ఏ సమస్య ఉంటే ఆ సమస్యకి సంబంధించిన కొన్ని సప్లిమెంట్స్ ఈ ఎసెన్షియల్ కిట్లోకి యాడ్ అవుతాయి. ఎసెన్షియల్ కిట్ మాత్రం కంపల్సరీగా ప్రతి ఒక్కరికి కావాల్సిందే. ఆ డెఫిషియన్సీని అడ్రస్ చేస్తాను ఇందాక చెప్పినప్పుడు. డెఫిషియన్సీని అడ్రస్ చేస్తూ బాడీని డీటాక్స్ చేస్తూ గట్ హెల్దీగా ఉంచడం కోసం అవసరమైనంత కలిపితే ఎసెన్షియల్ కిట్ వచ్చింది. ఏ ఆర్గన్లో ఏ సెల్ తప్పు చేస్తుందో ఆ ఆర్గన్ సెల్స్కి సంబంధించిన సప్లిమెంటరీ సపోర్ట్ మళ్ళీ సెపరేట్గా ఇస్తాం. బర్బరిన్ అని ఉంది ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది కన్నా తెలిసి ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. క్వెర్సెటిన్, బర్బరిన్, ఫిసైటిన్, బ్రోమైలిన్ ఇలాంటి హెర్బల్ ఎక్స్ట్రాక్ట్స్ ఇన్సులిన్ సెన్సిటివిటీ పెంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈవెన్ అప్ టు క్రానిక్ ట్యూమర్స్ను కూడా కంట్రోల్ చేయగలుగుతుంది. గ్లూటామిన్ లాంటివి క్యాన్సర్ కణాల్లోకి ఫ్యూల్ అందిస్తాను, అమినో యాసిడ్స్ అంటే వాటిని సప్రెస్ చేయడానికి కూడా అన్ని రకాలుగాను ఉపయోగపడే న్యాచురల్ హెర్బల్ ఎక్స్ట్రాక్ట్సే మనం వాడతాం. సెలీనియం డెఫిషియన్సీ వలన, జింక్ డెఫిషియన్సీ వలన, ఐరన్ డెఫిషియన్సీ వలన థైరాయిడ్ గ్లాండ్ ఫంక్షనింగ్ ఇబ్బంది పడుతుంది. సో ఆ డెఫిషియన్సీని అడ్రస్ చేస్తూ కొన్ని సప్లిమెంటరీ సపోర్ట్ ఇస్తాము. ఇట్లా ప్రతిదానికి ఒక సప్లిమెంటరీ సపోర్ట్ తీసుకుంటూ ఇమ్యూనిటీ పెంచుతూ ఎసెన్షియల్ కిట్ సహాయంతో అన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలుగుతున్నాం సెల్ హెల్త్లో అనేది చాలా హ్యాపీగా ఉంది నాకు చెప్తానికి. అయ్యా, సో సెల్స్ని రీబూట్ చేసుకోవాలనుకునేవాళ్ళు, లేకపోతే ఎనర్జైజ్ చేసుకోవాలి, మళ్ళీ సెల్ హెల్త్ని మెయింటైన్ చేసుకోవాలనుకునేవాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎలా? బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 14లో ఇక్కడ హైదరాబాద్లో ఉంది. అక్కడ టీమ్ ఆఫ్ డాక్టర్స్ అందరూ ఉంటారు. వాళ్ళు ఎదురు చూస్తున్నారు మీకోసం, రండి. సో ఆన్లైన్లో అవైలబుల్గా ఉంది, మేము తీసుకొని వాడుకోవచ్చా అలాంటిదంటే నో అని చెప్తారా? అదేం లేదు. మీరు ఇక్కడ దాకా రాలేకపోతున్నారు, ఎక్కడి నుంచో శ్రీకాకుళం నుంచి లేకపోతే ఒరిస్సా నుంచి బీహార్ నుంచి కూడా వస్తున్నారు. మేము ఆన్లైన్ అందుబాటులో కూడా ఉన్నాం. దానికి వెబ్సైట్ కూడా ఉంది, సెల్హెల్త్.in అని.
ప్లస్ ఆన్లైన్లో మీరు ఫోన్ చేస్తే మా డాక్టర్ విల్ టాక్ టు యూ. వాళ్ళకి మీ సమస్య ఏంటో మొత్తం తెలుసుకుని మీకు మీ దగ్గర ఉన్న టెస్టులు ఏంటో తెప్పించుకుంటారు, అవసరమైన టెస్టులు చెప్తారు, మీరు అక్కడే చేయించుకుని మళ్ళీ టెస్టులు మాకు పంపుతారు. డయాగ్నోస్ చేయడానికి మాకు ఒక రోజు టైం తీసుకుంటారు వీళ్ళు, ఎందుకంటే వీ హ్యావ్ టు డయాగ్నోస్ ద రూట్ కాజ్ కాబట్టి టైం తీసుకుని మళ్ళీ మిగతా టీం అందరూ కూర్చుని ప్రతి పేషెంట్కి దే విల్ స్పెండ్ అట్లీస్ట్ ఎర్లీ మార్నింగ్ 2 hours. నిన్నటి పేషెంట్ల గురించి ఫస్ట్ రీసెర్చ్ టీం లాగా డాక్టర్స్ అందరూ కూర్చొని మాట్లాడుకుంటారు. ఆ తర్వాత మీ ప్రాపర్ డయాగ్నోస్ చెప్తారు మళ్ళీ ఫోన్లోనే. చెప్పిన తర్వాత మీకు కావాల్సిన సప్లిమెంటరీ సపోర్ట్ ప్రోటోకాల్ అంతా కూడా మీకు రాసిస్తారు. దెన్ న్యూట్రిషనిస్ట్ విల్ ఎంటర్, మీతో న్యూట్రిషనిస్ట్ మాట్లాడతారు. అండ్ కంటిన్యూస్ ఫాలోఅప్ ఎవ్రీ డే. న్యూట్రిషనిస్ట్ ఫస్ట్ 15 days వరకు మీరు అలవాటు పడే వరకు కూడా ఎవ్రీడే కాల్ చేస్తూనే ఉంటారు. తర్వాత మీకేమైనా సమస్య ఉంటే డౌట్ ఉంటే కాల్ చేయడానికి ఒక నెంబర్ కూడా ఇస్తారు. ఇట్లా ఎవ్రీథింగ్ యూ డి నాట్ కమ్ హియర్ ఓన్లీ. రాలేకపోయిన వాళ్ళకి కూడా డిస్టెన్స్ ఆన్లైన్ కన్సల్టేషన్ కూడా మేము ఇస్తాం సెల్ హెల్త్ క్లినిక్లో. అండ్ వీఆర్ సూన్ కమింగ్ అప్ ఇన్ టు అదర్ ప్లేసెస్ ఆల్సో. దట్స్ ఓకే. బట్ ఆన్లైన్లో అందుబాటులో ఉండాలంటే ఏ నెంబర్ కావాలి అనేది మనకు స్క్రీన్ మీద వస్తున్నాయి, డిస్క్రిప్షన్లో కూడా ఉన్నాయి. కాబట్టి దే కెన్ ఈజీలీ కాంటాక్ట్ యూ. మీకు కావాల్సినటువంటి అసిస్టెన్స్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం హెల్త్ కోసం, సెల్ హెల్త్ కోసం కావాల్సినటువంటి ప్రాపర్ కిట్ కూడా ఉంది. ఎసెన్షియల్ కిట్. ఎగ్జాక్ట్లీ. అండ్ ఎనీవేస్ రీబూటింగ్ బాడీ కోసం సెల్ హెల్త్ కూడా వెయిట్ చేస్తూనే ఉంది క్లినిక్ కూడా. ఇన్ఫినిట్ వెల్నెస్ ఈజ్ అవర్ టార్గెట్. ఇల్నెస్ టు వెల్నెస్ అంటాను. ఎగ్జాక్ట్లీ. అండ్ అన్ని అలోపతి, ఆయుర్వేదం, న్యాచురోపతి అన్నట్టుగానే సెల్లోపతి అనుకోండి. ఈ కొలాజన్ ఫ్యూయల్ ఎలా వర్క్ చేస్తుంది అసలు? ఫ్యూయల్ అనేది లిక్విడ్లో ఉంది కాబట్టి ఫ్యూయల్ అంటారు. బికాస్ దిస్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ సైంటిఫికలీ ప్రూవెన్ లిక్విడ్ కొలాజన్ ఇన్ ఇండియా. మిగతా అన్ని పౌడర్ ఫామ్లో ఉంటాయి. అండ్ మెరైన్ పెప్టైడ్స్ నుంచి తీసిన కొలాజన్ ఇన్ లిక్విడ్ ఫామ్ కాబట్టి. అసలు కొలాజన్ అంటే ఏంటి? మెరైన్ అంటే సముద్రం దాని నుంచి తీసిందేనా? అలానే చేప ఫిష్ ఫిల్లెట్స్ ఉంటాయి కదా, పొలుసులు అంటాము, వాటి నుంచి చేస్తారు. 34 to 35% ప్రోటీన్ ఆఫ్ కొలాజన్ మన బాడీలో న్యాచురల్గా పుట్టినప్పటి నుంచే ఉంటుంది. ఆ కొలాజన్ ఒక ఏజ్ వరకు ఇబ్బంది లేదు. ఒక 25 years వచ్చేటప్పటికి ఎవ్రీ ఇయర్ 1 or 2% తగ్గిపోతూ వస్తుంది. 40 వచ్చేటప్పటికి 40% కొలాజన్ ఉండదు బాడీలో. అక్కడి నుంచి ఎవ్రీ 5 yearsకి 5% చొప్పున బై ద టైమ్ యూఆర్ 50 ఆల్మోస్ట్ 50 to 60% ఆఫ్ కొలాజన్ లోపిస్తుంది. అండ్ కొలాజన్ అనే ప్రోటీన్ లేకపోతే అంటే దాంట్లో రకాలు కూడా ఉన్నాయి మళ్ళీ కొలాజన్లో. 1, 2, 3, 4, 5, 6, 15 దాకా ఉన్నాయి. ఒకటి జాయింట్ అండ్ మజిల్ స్ట్రెంగ్త్కి, ఒకటి హార్ట్ అండ్ కర్వ్స్ హార్ట్ బీట్కిను హార్ట్ హెల్త్కి, దెన్ కొంత స్కిన్ హెల్త్కి, కొంత నెయిల్ స్ట్రెంగ్త్కి, కొంత హెయిర్ గ్రోత్కి, ఇట్లా రకరకాల క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. ఐ థింక్ దిస్ ఇస్ ద ఓన్లీ కొలాజన్ ఫ్యూయల్. ఆఫ్ కోర్స్ దిస్ ఓన్లీ లిక్విడ్ ఫ్యూయల్ విచ్ ఈస్ 90 to 95% ఆర్ ఈవెన్ మోర్ అబ్జార్బుల్ అవుతుంది. పౌడర్ ఫామ్లో తీసుకుని మీరు వాటర్లో కలుపుకొని తాగుతున్నప్పుడు 35-36% కంటే ఎక్కువ అబ్జార్బ్ అవ్వదు. ఇక్కడ దిస్ ఈస్ ద ఓన్లీ వన్. ఐ థింక్ హార్ట్ హెల్త్కి, బోన్ హెల్త్కి, జాయింట్ హెల్త్కి అండ్ అఫ్ కోర్స్ కాస్మెటిక్గా స్కిన్ హెల్త్కి, నెయిల్ హెల్త్కి, హెయిర్ హెల్త్కి కూడా ఉపయోగపడే వన్ అండ్ ఓన్లీ కొలాజన్ మెరైన్ పెప్టైడ్ దట్ టు ఇన్ లిక్విడ్ ఫామ్ ఈస్ మన దగ్గర ఉన్న కొలాజన్ ఫ్యూయల్. అండ్ ఇది మ్యాక్సిమం 21 days అయ్యేటప్పటికే యూ కెన్ ఫస్ట్ స్టార్ట్ ది రిజల్ట్ చూస్తారు. నెయిల్ స్ట్రెంగ్త్ పెరగటంలో 1 month అయ్యేటప్పటికి మీ ఫేస్లో చూస్తారు. మీరు జాయింట్ పెయిన్స్తో బాధపడుతున్న వాళ్ళు మన దగ్గర సెల్ హెల్త్ క్లినిక్లో ఈ 4 రోజులు వాడిన తర్వాత దే ఫైండ్ దెమ్సెల్స్ వెరీ ఏమన్నా నొప్పులు తగ్గిన అనుభవాలు వచ్చి మాతో పంచుకుంటున్నారు. హార్ట్ హెల్త్ ఈఎఫ్ తక్కువగా ఉన్న వాళ్ళకు కూడా ఆ రేట్ 30 నుంచి 45-50కి ఈఎఫ్ వచ్చి పెరిగిన సందర్భాలు కూడా మన వాడిన తర్వాత వస్తున్నాయి. ఐఎమ్ మోర్ గివింగ్ ఎంఫసిస్ ఆన్ హార్ట్ అండ్ జాయింట్స్ బికాస్ దట్స్ వేర్ ఇట్స్ రియలీ హెల్పింగ్. అఫ్ కోర్స్ అల్టిమేట్లీ ఫేస్కి డెఫినెట్గా ఉపయోగపడుతుంది. చాలామంది ఇప్పుడు ఫేస్ గ్లో రావటం, స్కిన్ టైట్ అవ్వటం, పిగ్మెంటేషన్ పోవటం, మెలాస్మా లాంటివి కూడా పోవటం, అలోపేషియా లేకపోవటం, స్కిన్తో పాటు హెయిర్ బాగా గ్రో అవ్వటం 6 to 12 weeks మినిమం చేస్తే ఇట్ విల్ గివ్ యూ గుడ్ రిజల్ట్. 6 weeks అయ్యేటప్పటికే మీకు రిజల్ట్ కనపడుతుంది. 3 weeks అయ్యేపటికే యూ కెన్ అండర్స్టాండ్ దిస్ ఈజ్ వర్కింగ్ అని. సో డైలీ ఒక 50 ml శాషెట్ ఉంటుంది. యూ టేక్ డైలీ 1 శాషెట్ ఫర్ అబౌట్
3 months, that should be, or maximum 4 months. And after that, మీకు అంత అవసరం ఉండదు, బికాస్ యువర్ రిజల్ట్ హెస్ ఆల్రెడీ కమ్. వారానికి ఆల్టర్నేటివ్ డేతో తగ్గించుకుంటూ వెళ్తారు, తర్వాత వారానికి 2 రోజులు తీసుకుంటూ ఉంటారు అట్లా. బట్ వన్స్ ఇన్ ఏ ఇయర్ మళ్ళీ ఒక 42 డేస్ ఇప్పటికప్పుడు ఇది వాడుకుంటూ ఉంటే మీరు ఒక ముందు 10 ఏళ్ళు 20 ఏళ్ళు యంగ్గా కనపడతారు. యువర్ బయోలాజికల్ ఏజ్ అండ్ యువర్ క్రానికల్ ఏజ్ మ్యాచ్ అయ్యేలా చేస్తుంది. మీ క్రానికల్ ఏజ్ మేబీ 40 or 50, ఇంకొక బట్ బయోలాజికల్ ఏజ్ ఇస్ 10 years మోర్, ఎందుకంటే లోపల మనం అంత చెడగొట్టుకుని ఉన్నాం కాబట్టి. సో దాన్ని రివర్స్ చేసే కెపాసిటీ మన కొల్లాజన్లో ఉంది కాబట్టి వీఆర్ ప్రమోటింగ్ దిస్. అండ్ అఫ్ కోర్స్ చాలా డిమాండ్ కూడా ఉంది, మోస్ట్లీ అవుట్ ఆఫ్ స్టాక్ ఉంటుంది. సో రివర్సింగ్ ద ఏజ్, ఎస్ నో, బ్యాలెన్సింగ్ బయోలాజికల్ ఏజ్ విత్ క్రానికల్ ఏజ్ అంటే ఒక రకంగా రివర్సింగ్ ఏజ్. ఎగ్జాక్ట్లీ, అవును. సో ఇప్పుడు మీరు 10 years 20 years వెనక్కి వెళ్ళడం అంటే అది రివర్స్ చేసినట్టే. యా, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.